ఇదే పవన్ కళ్యాణ్ 33,600 మంది మిస్ అయిపోండ్రు. అమ్మకు వందనము. ఏమైంది? ఎక్కడైనా బస్సు ఆపుతుండన్నా, ఎక్కడ బస్సు ఆపట్లేదు. బస్సు ఆపుతుంటే దెబ్బేస్తాండ్రు బస్సులో. మరి ఎందుకు ఫ్రీ బస్సు? అమ్మఒడి ఎవరికి ఇచ్చాడు? నా ఊర్లో ఒక్క మాట చెప్తా చూడ అన్న ఒక్క మాట చెప్తా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాత్రం నేను మెచ్చుకునేదో మాత్రం నిజంగా చెప్తున్నా. ఒక్కటి చెప్తున్నానా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కటే మెచ్చుకున్నానా. నిన్న మా శ్రీకాకుళం జిల్లా వెళ్ళా, ఏది అన్నపూర్ణ భోజనం బాగుందన్న, నాకు నచ్చిందన్న. దానిలో ఒకటి మెచ్చుకున్నా. ఏందన్నా ఫ్రీ బస్ అన్నాడు. ఒక్క బస్సు స్టేషన్లో ఎక్కడైనా బస్సు ఆపుతాడన్నా, ఎక్కడైనా బస్సు ఆపుతాడన్నా, ఎక్కడ బస్సు ఆపట్లేదు. బస్సు ఆపుతుంటే దెబ్బేస్తాండ్రు బస్సులో. మరి ఎందుకు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టాలన్నా? ఫ్రీ బస్సు అస్సలు ఎటువంటిది ఫ్రీ బస్సు వేస్ట్ అన్నా. చెప్పేది కూడా అదే. జగన్ గారు వచ్చి అసెంబ్లీలో అడక్కే వాళ్ళు ఏం చేయట్లేదు. మరి మీ జగన్ గారు వచ్చి అసెంబ్లీలో అడుగుతాడా లేదా? నేను ప్రశ్నిస్తా. దాన్ని ప్రశ్నిస్తా. ఎక్కడ ప్రశ్నించిన నాయకుడు ఎక్కడ ఉన్నాడన్నా? ఇదే పవన్ కళ్యాణ్ 33,600 మంది మిస్ అయిపోండ్రు. 33,600 మంది మిస్ అయిపోండ్రు. నేను ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఆయన్ని ప్రశ్నించాలన్నా. మాకు నిజంగా ఆయన అధికారంలో ఉన్నాడు, నువ్వు ప్రశ్నించాలి. ప్రతిపక్ష ప్రతిపక్ష వాద ఇచ్చారా? మాకు 11 సీట్లు అసెంబ్లీలోకి రానిచ్చారా? మేము అసెంబ్లీలోకి మాకు ప్రతిపక్ష వాదం ఇమ్మని చెప్పాడు. ఎందుకు ఇవ్వలేదు? మీ వల్ల చేత కాలేదు. ఎక్కడ ప్రశ్నిస్తాడు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18. అమ్మఒడి అమ్మకు వందనము. ఏమైందన్నా? ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ ఎవరు? గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు నిన్నదో ఎందుకు చేయాలా? గవర్నమెంట్ ఎందుకు చేయాలన్నా? ప్రతిపక్షం లేదు కాబట్టి చెయ్యము. ప్రతిపక్షం వాడు వచ్చి అడిగితే చేస్తాం. నువ్వు అడగట్లేదు అన్న. ప్రతిపక్ష వాదం ఇవ్వండి అన్నా. అది గవర్నమెంట్ అడగండి. ఇప్పుడు గవర్నమెంట్ అడగాలి. అది ప్రతిపక్ష కేసు కానీ ఏ విషయంలో గవర్నమెంట్ అడగాలి. ఆ ప్రతిపక్ష కేసు అనేది 36,000 మంది మిస్ అయినారు. 33,000. అదే పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తాను. అన్నా మాకు ప్రతిపక్ష వాద ఇవ్వలేదన్నా. ప్రతిపక్ష వాద ఇస్తే మేము అసెంబ్లీలో చర్చిస్తామన్నా. మైకు ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ అన్నా. అది నేను ఏం చెప్పాను, గెలవడానికి ఒక్కడ కొట్టడానికి ముగ్గురు వద్దన్నా, ఒక్కడే కొట్టాలి. ఒక్కడ కొట్టడానికి ముగ్గురు ఎందుకన్నా? ఒక్కడ కొట్టాలన్నా. 3 పార్టీలు ఎందుకన్నా? 3 పార్టీలు రావడం ఏంటన్నా? చేసినప్పుడు ఎందుకు గెలవాలి? ఎంతమంది రాని గెలవాలి కదా. ఉంటది కదా ప్రజల మనసులో. మరి ఎందుకు గెలవాలి? 42% ఓటు బ్యాంక్ ఉందా లేదా? 42% ఓటు బ్యాంక్ ఉందా లేదా అన్నా? 42% ఓటు బ్యాంక్ ఉందన్నా. ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ పాలన? ఎట్లా ఉంది? నేను ఒక్క మాట చెప్తున్నా. నేను ప్రశ్నిస్తా. 33 ఆడవాళ్ళు మిస్ అయిపోయినారు. నేను ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ ఈవేళ నిద్రపోయి చంద్రబాబు నాయుడు